ప్రపంచవ్యాప్తంగా మతిమరుపు బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. తొలి 2 స్థానాల్లో అమెరికా, చైనా ఉండగా భారత్ 3వ స్థానంలో ఉంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే భారత్ అతి త్వరలోనే మొదటి స్థానానికి వెళుతుందని నివేదిక తెలిపింది. కొందరు పేర్లు మర్చిపోతుంటారు, మరికొందరు చిరునామాలు మర్చిపోతుంటారు. ఫోన్ నెంబర్లు, అకౌంట్ నెంబర్లు మర్చిపోవడం అక్కడక్కడ చూస్తూనే ఉంటాం. వస్తువులను ఎక్కడ పెట్టామో మరిచిపోయామని చెప్పేవాళ్లను కూడా గమనిస్తూనే ఉంటాం. దీనినే వైద్య పరిభాషలో మతిమరుపు వ్యాధి లేదా డిమెన్షియాగా వ్యవహరిస్తారు. ఇటీవలి కాలంలో మతిమరుపుతో బాధపడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ అంశంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవలే నిర్వహించిన సర్వే నివ్వెరపరిచే వాస్తవాలను బయటపెట్టింది. అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న అమెరికా, చైనా, భారత్లలోనే ఈ సమస్య అధికంగా ఉందని ఆ నివేదిక తేల్చి చెప్పింది. మతిమరుపు వ్యాధిగ్రస్తుల విషయంలో ప్రస్తుతం అమెరికా, చైనాలు తొలి 2 స్థానాల్లో ఉన్నాయని తెలిపిన సర్వే భారత్ 3వ స్థానంలో ఉందని వెల్లడించింది. అయితే భారత్లో ఈ సంఖ్య ఇలాగే పెరిగిపోతే భవిష్యత్తులో మన దేశం మొదటి స్థానానికి వెళ్లడం ఖాయమని ఆ సర్వే తేల్చింది. వ్యాధిపై సరైన అవగాహన లేకపోవడం వల్లే భారత్లో ఈ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య పెరగడానికి కారణమని ఆ నివేదిక స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3,56,00,000 మంది మతిమరుపు వ్యాధితో బాధపడుతున్నారు. భారత్లో ఈ సంఖ్య 30,70,000గా ఉంది. 2030 నాటికి ఈ సంఖ్య రెట్టింపు అవుతుందని పేర్కొన్న నివేదిక 2050 నాటికి మూడింతలవుతుందని తెలిపింది. 65 ఏళ్లు దాటిన వారిలో ప్రతి 8 మందిలో ఒకరు మతిమరుపున బారిన పడుతుండగా 85 ఏళ్లు దాటిన వారిలో ప్రతి 5గురిలో 2 ఈ సమస్యకు గురవుతున్నారు. మతిమరుపుతో బాధపడే వారికి ఆరోగ్య ఖర్చు కూడా విపరీతంగా పెరిగిపోతుందని తెలిపిన సర్వే సాధారణం కంటే 3 అధిక ఖర్చు అవుతుందని తెలిపింది.